అదే 9వ తారీఖున లైలా ఈవెంట్లో క్యారెక్టర్ చేశారు సినిమాలో. కమెడియన్స్ కాబట్టి మనం సరదాగా మాట్లాడుతున్నాం. అది ఏ పార్టీని ఉద్దేశించింది కాదు. పార్టీ ఇది మాట్లాడాలంటే పొలిటికల్ వేదికలు సపరేట్ ఉంటాయి. నేను మాట్లాడిన వాటర్ చూస్తే చాలా పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నాను. దీన్ని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా సినిమా పక్కన పెడతాం. బూతులు ఇంట్లో వాళ్ళ మీద, చనిపోయిన తల్లి మీద అసహ్యకరమైన సభ్య సమాజం తలదించుకునే విధంగా మాటలు మాట్లాడి నా హెల్త్ డిస్టర్బ్ అయ్యి నేను ఐబీపీ అయ్యి కింద పడిపోతే వైఫ్ లేదండి, వేరే చోట ఉన్నారు. దగ్గరుండి హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుని స్టిల్ హాస్పిటల్ పెట్టమని చూస్తాం. ఇదేనా మీ పార్టీ నాయకుడు? నల్లని తిట్టండి, నల్లాన్ని తిట్టండి, చెల్లిని తిట్టండి, ఇవి నేర్పారా మీకు? ఎవరో పులివెందల వైఎస్ఆర్సీపీ యూత్ అంటే సాక్షి, ఇంకొక అతను అనిల్ పేరు ట్విట్టర్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో నా నెంబరు పోస్ట్ చేశాడు. అది చాలా క్రైమ్ అండి. అది దాని మీద సైబరాబాద్కి కంప్లైంట్ చేశాను. పరువు నష్టం దావా కూడా వేస్తున్నాడు. ఎక్కడ ఇచ్చాను? ఆంధ్రాలో మా హోమ్ మినిస్టర్ మంగళపూడి అనిత గారికి కూడా కంప్లైంట్ ఇస్తున్నాను. ఇక్కడ కూడా సినిమాలో కంటెంట్ బాగుందనుకోండి, సూపర్ హిట్. నేను చూడవద్దు సినిమా అంట మీరు మానేస్తారా? ఎవరికి ఇప్పుడు నా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడారు, పృథ్వీరాజ్ మాట్లాడకుండా ఉంటే లైలా సినిమా గురించి ఇంత పబ్లిసిటీ లేదు. ఈరోజు సినిమా విశ్వక్సేని కానీ, ప్రొడ్యూసర్ గారు కానీ, నాన్నగారు కరాటే రాజు గారు కానీ నేను మాట్లాడాను. దే ఆర్ వెరీ హ్యాపీ. ఇది ఎందుకు మధ్యలో. సో సినిమా పరంగా 14 రిలీజ్ అవుతుంది. సూపర్ డూపర్ హిట్ సినిమా. రాజకీయంగా నా మీద ఆరోగ్యాన్ని, వ్యక్తిగత ఇమేజ్ని డ్యామేజ్ చేశారు కాబట్టి మా లాయర్ ద్వారా, మా హోమ్ మినిస్టర్ గారి ద్వారా డెఫర్మేషన్ సూటారు. ఇక మీదట ఎవరి జోలికి పోవద్దు, నా జోలికి అని కాదు. ఇలాగ ఇంట్లో ఉంటే అమ్మాయి మీద ఒకప్పుడు మా జీవితాలతో ఆడుకున్నారు. వాళ్ళకి ఎంత జరిగినా కూడా ఇంకా బుద్ధి రావాలి. ఇప్పుడు మీ బర్త్డే 11వ తారీఖు అన్నాం అనుకో, పృథ్వీరాజు 11 అన్నాడు, మమ్మల్ని ఇలా అన్నాడు అలా అని అంటారు. 11 అంటే మీకు ఎంతకంత ఉడుకు ఉన్నట్టే మాట్లాడాం. మేము ఉన్నట్టు మాట్లాడే అది సినిమాని సినిమాగా చూడండి, సినిమాని ప్రేమించండి. హీరో ఎంత కష్టపడ్డాడో మాకు తెలుసు, గౌరవించండి, సినిమాని హిట్ చేయండి. ఎదవ నీచమైన రాజకీయాలు ఉంటే పృథ్వీరాజు పొలిటికల్ సినిమా ఒకటి చేస్తాడు, అప్పుడు చూసుకుందాం.
అప్పుడు మాట్లాడదాం. ఇలాగ చిల్లర రాజకీయాలు చేయకండి. నా ఆరోగ్యానికి, నా వ్యక్తిగత ఇమేజ్ని మొత్తం డ్యామేజ్ చేశారు కాబట్టి కోటి రూపాయలు డెఫర్మేషన్ సూట్ అనిల్ అన్న కూడా మీద వేస్తున్నాను. జిరాక్స్ అన్నది చేశాడు క్వశ్చన్ ఇప్పుడు అరే మొబైల్ ఇది వీడి నెంబరు, ఇది చూడండి సార్. వీళ్ళు పోస్టింగ్ ట్విట్టర్లో పెట్టారు కదా. కొంచెం డౌన్ చేయండి, కొంచెం డౌన్ చేయండి సార్. ఒక మేము అన్న డౌన్ చేయరండి, ఒక్క నిమిషం మేడం. అనిల్ అన్న కూడా నెంబర్ ఇది. అనిల్ ఏమన్నది పేరు? అనిల్ ఉపేందర్ అర్జుడు. కొంచెం వెనక పెడితే